అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈ పాఠం అయితే మనం చదవటం జరిగింది. మీరు ఎంతవరకు ఈ పాఠం బాగా గుర్తుపెట్టుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. పాఠం 1 మళ్ళీ ఒకసారి మీకు ఈరోజు రిపీట్గా మళ్ళీ ఒకసారి మీకు చెప్పడం జరుగుతుంది. బాగా అయితే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. దువా కూడా బాగా కంఠస్థపట్టండి. వీలైతే మీరు దువాని తెలుగులో రాసి కంఠస్థ పెట్టుకుంటే చాలా మంచిది. దువా గురించి చెప్పి ఉన్నాను మీకు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. రబ్బి యస్సిర్ వలా తుయస్సిర్ వతమ్మిమ్ బిల్ ఖైరి వబిక నస్తయీను యా ఫత్తాహు రబ్బి జిద్ని ఇల్మా. అలాగే ఈ అరబిక్ ఆల్ఫాబెట్స్ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మెయిన్. అరబీ చదవడానికి ఖురాన్ మనం మొదలుపెట్టే ముందు ఇవి అక్షరాలను బాగా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా చదవడానికి బాగా దోహదపడుతుంది. మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. అలీఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సోద్, జోద్, తో, జో, ఐన్, గైన్, ఫా, ఖాఫ్, ఖాఫ్ అనాలి. కాఫ్, కాఫ్, లామ్, మీమ్, నూన్, వావ్, హా, హంజా, యా, యా. ఈ చుక్కలు, ఈ గుర్తులు చెప్పాను కదా, ఇవి కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఇమ్తిహాన్ కూడా మీకు చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి మీరు కంఠస్థపడతాను, ఇంకోసారి చెప్పడం జరుగుతుంది. బాగా అధ్యయనం చేయండి. మీరు తా, తో, సా, సీన్, షీన్, సోద్, హా, హా, ఖా, ఖాఫ్, జాల్, జా, జోద్, జో, అలీఫ్, ఐన్, నూన్, బా, ఫా, గైన్, యా, తా, మీమ్, లామ్, దాల్. అదేవిధంగా ఈ అలీఫ్, బా, తా ఇవి కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ స్మాల్ లెటర్స్, బిగ్ లెటర్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూద్దాం. అలీఫ్ ఏ విధంగా ఉంది చూడండి. అలీఫ్, బా, తా, జీమ్, దాల్, ఐన్, ఫా. చూసారా ఏ విధంగా ఉందో? ఈ బాక్సుల్లో కింద ఉంది కదా, ఇదంతా ఒకటే, ఇదంతా అలీఫే. ఇది కూడా బా. బాక్స్ అంతా, బాక్స్లో ఉన్నవి అక్షరాలన్నీ కూడా బా. ఇది తా, జీమ్, దాల్, ఐన్, ఫా. అదేవిధంగా కాఫ్ చూద్దాం. కాఫ్ చూసారు ఏ విధంగా ఉందో? లామ్, మీమ్, నూన్ ఏ విధంగా చూడండి. హా, ఈ హా విధంగా ఉంది. హంజా, యా. ఈ లెటర్స్ని బట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పెద్ద లెటర్స్ అనేవి మీకు ఖురాన్ చదివేటప్పుడు పెద్ద లెటర్స్ ఉండవు. ఇక్కడ మనం దువా చదివాం చూసారా? రబ్బి యస్సిర్ వలా తుయస్సిర్ది ఏ విధంగా ఉంది చూసారు కదా? దీనికన్నా టఫ్గా ఉంటుంది అన్నమాట. అక్షరాన్ని పోల్చుకుని మనం, ఆ గుర్తుల్ని పోల్చుకుని మనం చదవడానికి, ఆయత్ చదవడానికి చాలా వీలుగా ఉంటుంది. ముందుగా మనం ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. 1-2 సార్లు గుర్తుపెట్టుకోండి బాగా. అప్పుడు నెక్స్ట్ మనం పాఠానికి తఖ్తీ నెంబర్ అంటే పాఠం నెంబర్ 2లోకి వెళ్దాం. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.